హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు చరణ్ సార్ క్లాస్. డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి క్వశ్చన్ కనుక పరిశీలించినట్టయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్. నత్రజని యొక్క ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే కింది ఆక్సైడ్లలో ఏ లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలువబడుతుంది అంటే నైట్రోజన్ అనేది ఆక్సిజన్తో చర్యలో పాల్గొని నైట్రోజన్ ఆక్సైడ్ని ఏర్పరుస్తుంది అన్న. మరి నైట్రోజన్ ఆక్సైడ్ని ఏర్పరిచేటువంటి వాటిలో ఈ కింద ఇచ్చిబడినటువంటి ఎన్ఓ నైట్రోజన్ మోనాక్సైడ్ అని, డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అని, నైట్రోజన్ డయాక్సైడ్ అని, నైట్రస్ ఆక్సైడ్ అని ఇగో ఈ రకంగా ఇచ్చిందన్న. మరి వీటిల్లో దేన్ని లాఫింగ్ గ్యాస్ అని అంటారన్న. లాఫింగ్ గ్యాస్ అని మీకు అందరూ తెలుసు కదా, అది నవ్వు పుట్టించడానికి ఉపయోగించే వాయువునే మనం లాఫింగ్ గ్యాస్ గా మనం పిలుస్తాం. మరి నవ్వు రావడానికి ఉపయోగిస్తారా దాన్ని? ఓకేనా? అట్లా కాదు నాన్న, నవ్వు రావడానికి కాదు. అదేదో సినిమాలో చెప్పినట్టు బుగ్గలు పడ్డాయి నవ్వినాం, ఏమంటాయి బుగ్గలు పడ్డాయి నవ్వినాం అంటారు. సో అంటే ఏంటంటే ఆటోమేటిక్గా గ్యాస్ని కనుక పీల్చుకున్నట్లయితే మనకు నవ్వు వస్తుంది నాన్న. మరి నవ్వు వచ్చేటువంటి వాయువు ఏంది సారీ అని అన్నాడు. ఏ నైట్రోజన్ ఒక ఆక్సైడ్ అనేది నవ్వు రావడానికి ఉత్పత్తి అవుతుంది, నవ్వు రావడానికి తోడ్పడుతుంది అని అడిగిన మిత్రమా. మరి ఏంటిదన్నా మనకి ఇక్కడ మనకి వచ్చేసి మీ అందరూ చేసి ఉంటుంది డైరెక్ట్ నాన్న బిట్టు ఏంటిదన్నా నైట్రస్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, డైనైట్రోజన్ మోనాక్సైడ్ అని కూడా పిలుస్తుంది దీన్ని. ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చేసేదంటే నైట్రస్ ఆక్సైడ్ అన్న, సో లేకపోతే డైనైట్రోజన్ ఆక్సైడ్గా మనం పిలవచ్చు. అంటే ఇక్కడ మనకు వచ్చేసేందంటే ఈ నైట్రస్ ఆక్సైడ్ నవ్వు రావడానికి ఉపయోగిస్తారు. మరి ఆ నవ్వు రావడానికే దీన్ని తయారు చేసిలా. ఓకేనా? అది కాదు నాన్న, ఇది ఒక అనెస్థీషియాగా పనిచేస్తుంది. ఎట్లా అంటే సో కంటి డాక్టర్ ఇప్పుడు కళ్ళలో ఏమైనా శస్త్రచికిత్సలు చేసేటువంటి సందర్భంలో కానీ లేదన్నా దంతాలకు ఏమైనా చికిత్సలు చేసేటువంటి సందర్భంలో కానీ నొప్పితి లేకుండా ఉండాలి మిత్రమా. ఈ నొప్పితి లేకుండా ఉండడానికి నీకు ఏం చేస్తారంటే నైట్రస్ ఆక్సైడ్ని ఉపయోగిస్తారు, అనెస్థీషియాగా ఉపయోగిస్తారు మిత్రమా. ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్, ఈ నైట్రస్ ఆక్సైడ్ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ యొక్క స్వభావంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇది నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్.